మీ అందరికీ నా వందనాలండి. మాది అమలాపురం అనే గ్రామం పక్కన. మేము ముగ్గురు కుమారులమండి. నేను పెద్దవాడును. అయితే నా తల్లి బాల్యకాలం నుంచి క్రైస్తవురాలు. అయితే నా బాల్యం నుంచి కూడా నేను దేవుని సన్నిధికి నా తల్లితో వెళుతూ ఉండేవాడిని. నా తల్లితో కూడా ఎక్కడికి రమ్మంటే అలాగ దేవుని సన్నిధికి వెళుతూ ఉండేవాడిని. దేవుని బిడ్డారా, నాకు ఊహ వచ్చేంత వరకు కూడా నా తల్లి చేయి నేను విడవలే. మా తల్లి ఎక్కడికి రమ్మన్నా కానీ మా తల్లితో పాటు నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాడిని. అయితే నాకు ఊహ వచ్చే కొలది దేవుని బిడ్డారా, నాలో చూడండి చిన్నగా దొంగతనాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఉండేవాడిని. మళ్ళీ అవి తిరిగి కట్టుకెళ్ళి మా అమ్మగారికి ఇస్తుండేవాడిని. నాకు రోడ్డు మీద దొరికాయని చెప్పేసి మళ్ళా ఇంట్లో దొంగతనం చేసి మా తల్లి గారికి పట్టుకెళ్ళి ఇస్తున్నప్పుడు చూడండి బిడ్డరా, మా తల్లిగారు నన్ను కూడా ఏమీ అనేవారు కాదు. అలాగా చూడండి, మా నాన్నగారు కూడా దేవుణ్ణి అంతగా నమ్మేవారు కాదు. మా తల్లిగారు మంచి విశ్వాసంతో ఉండేవారు, కానీ మా నాన్నగారు మాత్రము దేవునిలో అంత విశ్వాసంగా ఉండేవారు కాదు. దేవుని బిడ్డరా, అయితే ఉంటే వాళ్ళకి సమాధానం ఉండేది కాదు. వాళ్ళకి సమాధానం లేకపోవడం బట్టి వారిని చూస్తూ మేము పెరుగుతూ ఉండేవారిని. కాబట్టి చూడరా, మా జీవితాలు ఇంకా ఆ సమాధానం అనేది లేకుండా పోయింది. మా నాన్నగారు ఒకే ఒక మాట అనేవారు, ఏంటంటే మీరు బాగా చదవండి, మీరు ఎంత చదివినా చదివిస్తాను, మీరు బాగా చదవండి అని చెప్పేసి మా నాన్నగారు మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. చూడరా, అయితే నన్ను హై స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. 5th వరకు కూడా మా గ్రామంలోనే చదువుకున్నాను. హై స్కూల్లో 6th క్లాస్ నన్ను జాయిన్ జరిగింది. చూడరా, 10th క్లాస్ వరకు కూడా నేను బాగానే చదువుకున్నా. నాకు సినిమాకి వెళ్ళడం కానీ అలాంటి అలవాట్లు కూడా అప్పటికి నాకు అలాంటి అలవాట్లు లేవు. స్కూల్కి వెళ్ళడము, రావడము, చదువుకోవడము అలాగా ఉంటుండేవాడిని. అయితే 10th పాస్ అయ్యాను. చూడండి, కాలేజీలో జాయిన్ చేయాలి. ఇంటర్మీడియట్ నన్ను కాలేజీలో మా నాన్నగారు జాయిన్ చేసి ఒక కీప్యాడ్ మొబైల్ కొనిచ్చారు. నాకు ఒక కీప్యాడ్ మొబైల్ కొనిచ్చారు. అయితే కాలేజీలో చూడండి దేని బిళ్ళరా, నా ఆలోచనలు మారిపోయాయి, నా స్టైల్ మారిపోయింది, నా నడక మారిపోయింది, అన్నీ చూడండి నా అన్ని వస్తదంతా మారిపోయింది. ఎందుకంటే నా తోటి ఉన్న స్నేహితులు వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు నడిచే విధానము చూసి నేను కూడా అలాగుంటే బాగున్ను, నేను కూడా అలా నడుచుకుంటే బాగుండు అని చెప్పేసి నేను కూడా చూడండి ఆ కాలేజీలో ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్ళ వైపు చూసేవాడిని. ఎందుకంటే వాళ్ళకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని చెప్పేసి నేను కూడా ఆ కాలేజీలో అందమైన అమ్మాయిల వైపు ఎవరైతే బాగుంటారని చెప్పేసి నేను సెట్ చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి అయితే నాకు బాగుంటుంది అని చెప్పేసి చంద్ర ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పేసి ఆ అమ్మాయితో నేను చెప్పినప్పుడు, నీకు 3 రోజులు టైం ఇస్తున్నా, నువ్వు ఆలోచించి ఏదన్నా నాకు చెప్పు అని చెప్పేసి ఆ 3 రోజులు టైం ఇచ్చి ఆ అమ్మాయికి నేను కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి నా కోసం వెదడం మొదలెట్టిందని దేని బిడ్డరా. సుందరా, ఒకనొక రోజు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పిందో చంద్రా, అప్పటి నుంచి మాకు పరిచయం ఏర్పడి రోజు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ అమ్మాయి ఫోన్ రాకపోతే నా మనసంతా అదలాగుండేది. ఆ అమ్మాయి ఫోన్ రాకపోతే నేను ఇది చనిపోతాను అన్నట్టుగా ఉండేది. దేని బిడ్డరా, పగలు కాదు నైట్ కాదు, ఎనీ టైం ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడిని ఆ అమ్మాయితో. అలా మాట్లాడుతున్నప్పుడు చూడరా, నా ప్రయాణం ఇంటర్మీడియట్లో అలా సాగుతున్నప్పుడు చూడండి ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నమాట. అయితే ఆ ఎగ్జామ్స్లో ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను, ఇద్దరం ఫెయిల్ అయిపోయాం.
నా చదువు అంతా ఫోన్కే పెట్టాను కానీ చదవడానికి పెట్టలే. సినిమాలకు వెళ్ళడం, ఫోన్లో మాట్లాడటం, మా నాన్నకు ఫోన్ చేసి ఇలా ఎగ్జామ్స్ కట్టాలి, డబ్బులు లేవంటే మా నాన్నకు డబ్బులు వేయటం, ఆ డబ్బులతో నేను సినిమాలకు వెళ్ళటం, శిఖరాలు చేయడమే జరిగేది కానీ నా చదువు మీద నేను దృష్టి పెట్టలేకపోయింది అని బిడ్డారా. ఎప్పుడైతే నా సబ్జెక్టులు ఆగిపోయాయో ఒక్కసారి నాకు గుండె ఆగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? మా నాన్నగారేమో నువ్వు బాగా చదవాలి, నువ్వు పని చేయక్కర్లేదు, నువ్వు నాలాగా నువ్వు అవనాకి వీలేదు, నువ్వు బాగా చదువుకో అని చెప్పేసి మా నాన్నగారు నాతో అనేవారు. ఆ మాట నాకు గుర్తొచ్చేది. అయ్యో, నేను ఇలాగా ఫెయిల్ అయిపోయిన సంగతి నా తల్లిదండ్రులు తెలిస్తే ఎంత బాధపడతారో అని చెప్పేసి నేను బాధపడను దేని బిడ్డరా. అయితే నేను ఇలాంటి సంగతిలో ఉన్నట్టు మా తల్లిదండ్రులకి మా స్నేహితులైన వారు చెప్పారు. మీ అబ్బాయి పలానా అమ్మాయితో ఇలా ఫోన్లో మాట్లాడుతున్నాడు, సమయం అంతా ఆవిడతో ఉంటున్నాడు, కాబట్టి మీ అబ్బాయి ఇలా ఫెయిల్ అయిపోయాడని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులైన బాధపడి కూర్చోబెట్టి మాట్లాడారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కదా, మరి నువ్వు ఇలాగా చేస్తే ఏమన్నా ఉందా అని చెప్పేసి మా తల్లిదండ్రులు బాధపడ్డారు దేని బిడ్డరా. అప్పుడు నాకు కూడా బాధ కలిగింది. అవును కదా, ఇప్పటి వరకు కూడా మా తల్లిదండ్రులైన వారు ఏది కూడా చెప్పలేదు నాకు, కానీ బాగా చదువుకోమని చెప్తున్నారు కానీ నేను ఎందుకు చదువుకోలేకపోతున్నానని చెప్పేసి, ఎక్కువ నుంచి నేను బాగా చదువుతుందని చెప్పేసి చూడరా ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఎలాగైనా సరే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని చెప్పేసి ఆ నెలంతా కష్టపడి నేను ఆ ఎగ్జామ్ రానాకి నేను వెళ్ళాను దేని బిడ్డరా. అయితే మేము అనుకున్నాం మనందరం కలిసి ఒకే కాలేజీలో జాయిన్ అవుదాం, నువ్వు నేను సప్లిమెంటరీ రాద్దాం, కాబట్టి మనందరం కలిసి ఒకే కాలేజీలో జాయిన్ అవుదాం అని చెప్పేసి మేమిద్దరము సప్లిమెంటరీ ఎగ్జామ్కి వెళ్ళాం. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను పాస్ అయ్యాను, ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. నేను పాస్ అయ్యాను, అమ్మాయి ఫెయిల్ అయిపోయింది దేవుని బిడ్డరా. అయితే ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు అనిపించింది అన్నమాట, మేమిద్దరం మాట్లాడుకోనికి ఈ కలుసుకోనికి బ్రేకు పడిపోయిందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే మా నాన్నగారు తెలిసి భీమవరం కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. ఎక్కడుంటే వీడు పాడైపోతాడు, ఎక్కడుంటే ఈ అమ్మాయి ఆలోచనతో వీడు పాడైపోతాడని చెప్పేసి నన్ను భీమవరం కాలేజీలో జాయిన్ చేశారు దేవుని బిడ్డరా. ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ చేశారో అక్కడ కీప్యాడ్ పోయి టచ్ మొబైల్ వచ్చింది. అక్కడ టచ్ మొబైల్ వచ్చింది. ఎప్పుడైతే టచ్ మొబైల్ వచ్చిందో చూడండి మీరు, నా జీవితం అంతా టచ్ మొబైల్తోనే గడిచిపోయింది. కాలేజీలోను ఆ మొబైల్ చూపించుకుంటూ, నాకు టచ్ మొబైల్ అని చూపించుకుంటూ ఆ పక్కన అమ్మాయిల నెంబర్లు ఇచ్చుకుని చక్కగా వాళ్ళతో నేను మాట్లాడుతూ మొదలుపెట్టేవాడిని. మరలా అదే జీవితము, డిగ్రీ అంతా కూడా చూడరా అదే జీవితము. ఎవరు బాగున్నారా ఏంటని చెప్పేసి వాళ్ళ వెనకాల వెళ్ళి నా జీవితం మీద నాకు అప్పుడు అసహ్యం కలగలే. అమ్మాయిల వెనకాల రోడ్ల మీద పడి బస్టాండ్లకి రైల్వే స్టేషన్లో కూర్చుని వాళ్ళ కోసం పడిగాపులు కాసినప్పుడు నా జీవితం మీద నాకు అసహ్యం కలగలే. అదే ఫ్యాషన్ అనుకునేవాడిని. నాకు ఒక లవర్ ఉంటే బాగుండు, అదే ఆలోచన ఉండేవాడిని తప్ప నా చదువు మీద కానీ దాని మీద కానీ అక్కడ కూడా నేను గోల్ పెట్టలేకపోయాను. ఎంతసేపు కూడా మా నాన్నగారు ఫోన్ చేసి డబ్బులు అడగడము, ఆ డబ్బులు కానీ సాలపోతే క్యాటరింగ్కి వెళ్ళి, కాలేజీ మానేసి క్యాటరింగ్కి వెళ్ళి ఆ డబ్బులతో మరలా అదే జీవితం గడిపేవాడిని దేవుని బిడ్డరా. అలాగే ఎప్పుడైతే అలా జీవితం గడిపేవాడినో నా డిగ్రీలో నా సబ్జెక్టులన్నీ ఆగిపోయాయి. నా సబ్జెక్టులు ఆగిపోయాయి. ఒకరు కాదు, మళ్ళీ ఒకరికి తెలియకుండా ఒకరిని, ముగ్గురు అమ్మాయిల వెనకాల పడేవాడిని నేను. ఒకరి బస్ స్టాండ్కి ఒకరు, రైల్వే స్టేషన్కి ఒకరు అని చెప్పేసి సెట్ చేసుకుంటూ ఉండేవాడిని అన్నమాట. చూడండి, ఒకరు తెలియకుండా ఒకరితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అదే మాట ప్రతి ఒక్క అమ్మాయితో కూడా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. ఒకరు తెలియకుండా ఒకరితో నేను మాట్లాడుతున్నప్పుడు చూడండి దేవుని బిడ్డరా, ఎప్పుడైతే ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు పాస్ అయ్యారు, నేను ఆగిపోయాను. నా సబ్జెక్టులు ఆగిపోయాయి, వాళ్ళ ముగ్గురు పాస్ అయిపోయారు. ఇదేంట్రా దేవుడా, వాళ్ళ ముగ్గురు పాస్ అయ్యారు, నేను ఆగిపోయానండి అని చెప్పేసి మరలా నాకు గుండెలో రాడి పడిపోయింది. మరలా మా నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి నేను? మా నాన్నగారు ఏం బాగా చదవమన్నారు, ఇదేంటని చెప్పేసి నేను చాలా ఆందోళన పడుతుండేవాడిని. సప్లిమెంట్ రాస్తుందిలే, ఆ సప్లిమెంటరీలో రాసుకుందామని చెప్పేసి చివరా ఆ సప్లిమెంటరీ వచ్చేదాకా ఆగుతూ ఉండేవాడిని.
ఆ సప్లిమెంట్లో రాసి ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ పాస్ అవుతూ ఉండేవాడిని. అలాగా 3 సంవత్సరాలు కూడా నా జీవితము ఆ 3 సంవత్సరాల్లో గడిచిపోయింది దేవుని బిడ్డరా. అయితే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. అయితే పీజీ చదువుదాం, మంచిగా చదివితే మంచి జాబ్ వస్తుందని చెప్పేసి పీజీకి వెళ్దామని చెప్పేసి మరలా అదే కాలేజీలో పీజీ జాయిన్ అయ్యింది దేవుని బిడ్డరా. పీజీ జాయిన్ అప్పుడు ఒకటే అనుకున్నాను, ఇక ఇలాంటివి మనకు ఉండకూడదు. ఎక్కడి నుంచైనా సరే బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవుతే మంచి జాబ్ వస్తుంది అని చెప్పేసి నా మనసులో నేను అనుకున్నాను దేవుని బిడ్డరా. కానీ అది నా వల్ల కాలేజీలో ఆ పీజీ కాలేజీలో ఒక అమ్మాయితో మళ్ళీ మాట్లాడతాం మొదలెట్టాను. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఆ అమ్మాయితో నేను మాట్లాడుతున్నప్పుడు చూడరా, ఆ అమ్మాయి వేరే వ్యక్తిని లవ్ చేసింది, నేనేమో ఆ అమ్మాయిని లవ్ చేశాను. చూడండి, నేనేమో ఆ అమ్మాయి అంటే నువ్వంటే నేను ఇష్టం అంటున్నాను, ఆ అమ్మాయి ఏమో నువ్వంటే ఇష్టం అని చెప్పేసి వేరే ఒకటితో అంటాను. చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ దాకా అదే ప్రయాణం నడిచింది. ఆమె ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తుండేవాడిని, తాడేపేడుగులు మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకురానికి వెళ్తుండేవాడిని నేను. అలా జరుగుతూ ఉండేది. ఒకనొక సమయంలో ఆ అమ్మాయి కనపడతాం మానేసింది. ఆమె తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి కనపడతాం మానేసింది మీ కాలేజీకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు అయిన వరకు మా కాలేజీకి వచ్చేసారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడుతుందంటే అందరూ నా పేరు చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా నా పేరు చెప్తున్నారు. నేనేమైనా తీసుకెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు నా మీద అని చెప్పేసి వాళ్ళు నా పేరు చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసిపోయింది. ఈ అమ్మాయి కనపడతలేదు, ఇప్పుడు నన్ను కానీ తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి నాకు భయం వేసి నేను తోకూడదు మొదలెట్టాను. వీళ్ళు ఎక్కడ కనపడుతుంది తీసుకెళ్ళిపోతారని చెప్పేసి మా కాలేజీ మేడమ్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఆ అబ్బాయి పేరు చెప్పొద్దు ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పేసి మా ఫ్రెండ్స్తో మా మేడమ్స్ చెప్పారన్నమాట. వాళ్ళెవరు కూడా నా పేరు చెప్పలేదు దేవుని బిడ్డరా. తీరా తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి వేరొక వ్యక్తిని ప్రేమించింది, ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళ రావడము మానివేశారు దేవుని బిడ్డరా. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను నేను. ఆ అమ్మాయి దొరికిందని ఆ సంగతి తెలిసినప్పుడు అప్పుడు నాకు మన ప్రశాంతం అనిపించింది అన్నమాట. అప్పుడు నా జీవితం మీద నాకు అసహ్యం కలిగింది. ఏంటి ప్రవాసాలు ఇది జీవితం ఏంటని చెప్పేసి చూడండి, నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. నా జీవితము ఇంటర్ కాడ నుంచి డిగ్రీ కాడ నుంచి పీజీ వచ్చినా కూడా నా బ్రతుకు మారట్లే, నా జీవితం మాత్రము మారట్లే. అదే జీవితము అదే బ్రతుకు అయిపోయిందని చెప్పేసి కూర్చుంటూ బాధపడుతున్నాను దేవుని బిడ్డరా. ఏంటి ఇలా అయిపోయింది నా జీవితము? అందరిలో నా ఉలిపాలు అయిపోయింది. మా ఫ్రెండ్స్ దగ్గర కూడా విలువ లేకుండా పోయింది. వారందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని చెప్పేసి నన్ను హేళన చేస్తూ ఉన్నప్పుడు నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది దేవుని బిడ్డరా. అయ్యో, ఇక్కడి నుంచి ఇలా చేయకూడదని చెప్పేసి ఇక 1 year ఉంది కదా, ఇక కష్టపడి మనం పాస్ అవుదామని చెప్పేసి ఆ 1 year కూడా నేను కష్టపడి పీజీ కంప్లీట్ చేసినప్పుడు పీజీ కంప్లీట్ అయింది దేవుని బిడ్డరా. అయితే నేను మా ఇంటికి వచ్చాను. ఆ కంప్లీట్ చేసిన మా ఇంటికి వచ్చిన తర్వాత మా తల్లిగారు ఒక మాట చెప్పారు. ఎందుకనంటే అప్పటి వరకు కూడా మా తల్లిదండ్రులు లేని వారు చాలా గొడవలు పడుతూ ఉండేవారు. వాళ్ళకి సమాధానం ఉండేది కాదు, వారికి నెమ్మది ఉండేది కాదు దేవుని బిడ్డరా. అయితే వాళ్ళని చూసినప్పుడు మాకు చాలా ఇలాగ ఉన్నారంటే మీరు ఒక సమయంలో ఇలా ఉండేవారు కదని చెప్పేసి నేను మా తల్లిగారితో మాట్లాడినప్పుడు మా తల్లి కొన్ని విషయాలు చెప్పింది. నేను ఎన్నో సంవత్సరాలు భర్తీ చేశానయ్యా, ఎన్నో సంవత్సరాలు తిరిగాని తెలుసమ్మా అన్నాను. అయితే ఈ సావాసం పరిచిన తర్వాత నేను మారు మనసుకు వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ మొదలుపెట్టాడయ్యా అని చెప్పేసి మా తల్లిగారు ఈ సావాసం కోసం కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ మొదలెట్టింది. అప్పుడు నాకు కూడా ఆశ కలిగింది, నువ్వు కూడా వెళ్ళి మారు మనసు పొందయ్యా, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పినప్పుడు నాకు ఆశ కలిగింది దేవుని బిడ్డరా. ఇప్పటివరకు కూడా నా జీవితం ఎలా అయిపోయింది, ఇక నుంచి సరే నేను మారు మనసు పొంది మంచిగా బ్రతుకుదామని ఆశ కలిగి నేను కూడా మారు మనసు పొందుకోనికి అమలాపురం అనే ప్రాంతంలో మారు మనసు పెడతారు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డరా నేను మారు మనసులో కూర్చున్నా, దేవుడు నాతో మాట్లాడతాడమ్మా ఈజీగా అని చెప్పేసి మా తల్లిగారితో నేను మాట్లాడి వెళ్ళినప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, ఒక గర్వం నాలో ఉండేది. ఏమిటంటే నేను ఎవరితో కూడా శరీరానుసారంగానే పాపం చేయలేదు కదా, ఏమీ కూడా నేను చేయలేదు కదా అని చెప్పేసి నాలో ఒక అంటూ ఉండేది, అహంకారం అంటూ ఉండేది.
కానీ ఆ మారు మనసులో కూర్చున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభా నువ్వు నాతో మాట్లాడమని చెప్పేసి నేను అడుగుతున్నప్పుడు, నేను ఏమైతే చూసానో నా కంటి చూపులో జయం లేదు. నేను ఏ స్త్రీని చూసినా ఆ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు నాలో కలుగుతూ ఉండేవి. ఏ సినిమా చూసినా వాళ్ళని నేను పాపంతో ఊహించుకునేవాడిని. నాకు ఏమీ ఉండదు కాదు, ఇంకా ప్రతి ఒక్కరితో పాపం చేయాలని అదే ఆలోచన. కానీ పైకి మాత్రము చాలా మంచిగా అనుకునేవాడిని, కానీ నా హృదయం మాత్రము చాలా ఘోరంగా పాడైపోయింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యభిచారవై అని చెప్పాడు దేవుడు నాతో. నువ్వు వ్యభిచారవై అని చెప్పినప్పుడు నాతో నేను చాలా బాధపడాను దేవుని బిడ్డరా. ఎందుకంటే ఆ స్త్రీని మొహాపు చూపు చూస్తేనే వ్యభిచారం అని చెప్పేసి దేవుని వాక్యంలో సెలవిస్తున్నప్పుడు నాకు అర్థమైంది దేవుని బిడ్డరా, అవును ప్రభా, నా కంటి చూపులో జయం లేదు. నేను ప్రతి ఒక్క స్త్రీని కూడా ఆ పాపపు ఆలోచనతోనే నేను చూసేవాడిని అయ్యా. పలానా స్త్రీతో పాపం చేస్తే బాగుండు అని నా హృదయంలో నేను అనుకునేవాడిని అని చెప్పేసి నా జీవితం మీద నాకు అసహ్యం కలిగింది అని బిడ్డరా. నా తల్లిని ఎలాగైతే కొడుతున్నానో, నా ఇంట్లో ఎలాగైతే దొంగతనాలు చేస్తున్నానో, ఏ అమ్మాయిలతో సినిమాకి వెళ్ళానో, ప్రతి దాన్ని కూడా నాకు అర్థం చేస్తున్నప్పుడు నా బ్రతుకు మీద నాకు అసహ్యం కలిగింది. ఎక్కడ తాగేసి కక్కేసినప్పుడు మా ఫ్రెండ్స్ అయిన వారు లారీలు ఎక్కించిన తీసుకొచ్చినప్పుడు అది చూపిస్తున్నాడు దేవుడు. తాగేసి కక్కేసినప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ లారీలో కంకర వేసుకెళ్తుంది ఒక లారీ. ఆ లారీని ఆపేసి ఆ లారీలో ఇలా పడుకోబెట్టారు నన్ను. ఆ పడుకోబెడితే ఆ లారీ వచ్చి చక్కగా మా కాలేజీ ముందు ఆగినప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి చక్కగా స్నానము చేయించేది. అలాంటివన్నీ కూడా దేవుడు చూపిస్తున్నప్పుడు నాకు అసహ్యం కలిగింది దేని బిడ్డరా. చూరా, అప్పుడు ప్రతి దాన్ని కూడా ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు నా హృదయం గొప్ప నెమ్మదిగా అయింది. అదే సంతోషం, గొప్ప సమాధానంగా కలిగింది. అప్పుడు ఎవరిని చూసినా కానీ ఒక తల్లిలాగా నాకు కనిపించారు దేవుని బిడ్డ. అలా నేను మారుమనసు పొందించిన తర్వాత నా తల్లితో సమాధానపడ్డాను, నా తండ్రితో సమాధాన పడినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. ఆ మారు మనసు పొందిన తర్వాత నాకు వివాహం చేయాలని వాళ్ళు ఆలోచించారు దేవుని బిడ్డరా. అయితే నేను నాకు సమయంలో మా తల్లిదండ్రులతో ఒక మాట మాట్లాడాను. ఏమనంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీరు ఆ అమ్మాయిని నాకు వివాహం చేయండి అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు వారు, నువ్వు అలాగొద్దయ్యా, నువ్వు దేవుని చిత్తం చేయాలి, నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి, కానీ విరోధముగా నువ్వు చేయొద్దని చెప్పేసి ఆనాడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది దేవుని బిడ్డరా. అయితే ఎవరినిచ్చి వివాహం చేస్తారని చెప్పినప్పుడు మా మామయ్య గారు వాళ్ళ అమ్మాయినిచ్చి నాకు వివాహం చేయడానికి వాళ్ళు సిద్ధపరిచినప్పుడు మా మామయ్య గారి కూతురుతో నాకు వివాహము జరిగింది దేవుని బిడ్డరా. అయితే వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కూడా నేను మా ఇంటి గ్రామంలో ఉంటూ అక్కడే ఉన్న మా చర్చికి వెళ్తూ ఉండు మంచిగా ఆత్మీయంగా సహవాసంతో చక్కగా ఉండేవాడిని. నేను ఎప్పుడైతే నేను పీజీ చదువుకున్నాను కదా, మరి నేను జాబ్ చేయాలి కదా అని చెప్పేసి నేను జాబ్ చేయాలని ఎంతో ఆశపడుతూ ఉండేవాడిని. ప్రభా, మరి నేను జాబ్ చేయాలి ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభా, ఎక్కడ దొరికి నాకు జాబ్ ఇవ్వవా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు విజయనగరం ఆ ప్రాంతంలో ఆ ఎంఎన్సీ కంపెనీ ఫార్మస్యూటికల్స్లో జాబ్ నాకు ఇచ్చాడు దేవుని బిడ్డరా. ఆ కంపెనీలో నాకు జాబ్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీలో నేను 4.5 సంవత్సరాలు నేను జాబ్ చేశాను. అయితే ఆ కంపెనీకి నేను వెళ్ళినప్పుడు నాకు చాలా చక్కగా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకవలసిన నేను ఇప్పుడు నా కాల్ మీద బ్రతుకుతున్నప్పుడు, నా చేతికి డబ్బులు వస్తున్నప్పుడు చంద్ర నాకు చాలా ఆనందం వచ్చేది. చూడండి, ఏంటంట ఆ లోకం అనేది నాకు కనపడుతూ ఉండేవి. ఇది కొనుక్కుంటే బాగున్ను, ఇలా బ్రతికితే బాగున్ను, ఇలా జీవిస్తే బాగున్ను అని చెప్పేసి నాలో అనుకుంటుండేవాడిని. ఎందుకంటే నేను ఉన్నవారందరూ కూడా వాళ్ళు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు. ఆ మాటలను పక్కన ఉంటుంటే ఆ మాటలను చక్కగా వింటుండేవాడిని నేను. చంద్రా, అలా వింటున్నప్పుడు నాకు ప్రార్థన వచ్చేది కాదు. దేవునికి నేను దూరం అయిపోయిన పిల్లరా. దేవునికి దూరం అయిపోయినప్పుడు, ఆత్మీయతలో చల్లారిపోయినప్పుడు చనిపోయినరా నా జీవితం ఎటు సాగుతుందో కూడా నాకు అర్థమయ్యేది కాదు దేవుని బిడ్డరా. నా భార్యని తీసుకెళ్ళిపోయి నా భార్య నాతో ఉంటే బాగుంటుందేమని చెప్పేసి నా భార్య నా ప్రాంతం తీసుకెళ్ళిపోయినప్పుడు మేమిద్దరం కలిసి ఉంటున్నప్పుడు దేవుని బిడ్డరా నాకు కొన్ని వేల రూపాయలు వచ్చాయి, కానీ ₹1 కూడా ఉండేది కాదు. మరలా నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు మనీ కావాలని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతూ ఉండేది దేవుని బిడ్డరా. కొన్ని వేల రూపాయలు వచ్చినా కానీ నాకు సరిపోయేది కాదు. హాస్పిటల్కి తిరుగుతూ ఉండేవాళ్ళని దేవుని బిడ్డరా. అలాంటి జీవితం జీవించేవాడిని. అయితే ఒకనొక సమయంలో మా తల్లిగారికి ఫోన్ చేశాను.
మా తల్లిగారికి ఫోన్ చేశాను. ఎందుకంటే నాకన్నా ముందు నా సహోదరులు ఇద్దరు కూడా ఈ సహవాసంలో సేవకి వెళ్ళిపోయారు. ఈ సహవాసంలో నాకన్నా ముందు నా సహోదరు ఇద్దరు సేవకి వెళ్ళిపోయారు దేని బిడ్డరా. అయితే మా తల్లి ఫోన్ చేస్తుంది ఏమంటే, అయ్యా నీ సహోదరులు ఇద్దరు కూడా సేవకి వెళ్ళారు. దేవుడు నాకు మారు మనసు పొందినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నీ ముగ్గురు కుమారులు నా సేవ చేయాలమ్మని చెప్పేసి నాతో మాట్లాడారయ్యా. నీ ఇద్దరు సోదరులు కూడా దేవునికి లోబడి సేవ చేస్తున్నారు కాబట్టి నీవు కూడా లోబడి దేవుని సేవ చేయమని చెప్పేసి నా తల్లి నాతో అంటుండే దేని బిడ్డరా. నేను అంటుండేవాడిని, వాళ్ళిద్దరూ సేవ చేస్తున్నారు కదా, నేను ఎందుకు సేవ చేయడము, ఏదైనా డబ్బులు కావాలితే నేను ఇస్తానులే, నేను మాత్రం సేవ చేయనని చెప్పేసి మా తల్లితో నేను కరాఖండిగా దేవుడితో మా తల్లితో నేను మాట్లాడేవాడిని దేవుని బిడ్డరా. అయితే అలాగా ఉంటున్నప్పుడు కొన్ని సమస్యలు సోదరులు నాలుగు ఎదురయ్యాయి. అవి నేను చనిపోతున్నట్టు, నా బాడీ పోస్ట్ మార్టం అయినట్టు మా తల్లికి కళ్ళ వచ్చిందంట. ఇంగో నీ కుమారుడు ఇలా అయిపోతున్నాడమ్మా అని చెప్పేసి, కరెంట్ షాక్ కొట్టి నీ కుమారుడు చనిపోతున్నాడమ్మా అని చెప్పేసి నా తల్లితో దేవుడు చెప్పినప్పుడు మా తల్లి గారికి ఫోన్ చేసి చెప్పారన్నమాట, అయ్యా నువ్వు కరెంట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్నావంట, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి మా తల్లి నాతో మాట్లాడినప్పుడు మా తల్లి గారు ఏం చెప్తే కూడా అది జరిగిపోద్ది అని బిడ్డరా. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ ఉన్నాను కూడా నా అమ్మ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. కాబట్టి నేను పెనతో వేసి వంచిల్ని, పెన్ అయితే లబ్బరు కదా, అది కరెంట్ షాక్ కొట్టదు కాబట్టి పెన్తో వేసేవాడిని. కాకపోతే అక్కడ ఒక రియాక్టర్ ఉంటుంది, దానికి ఆనుకుని డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు అది ఫైల్ అయిపోయింది అని బిడ్డరా. దానికి ఆనుకున్న నేను 1 సెకండ్లో దేవుడు తప్పించాడు. అదే కనుక నేను ఆనుకుని ఉంటే 1 సెకండ్లో నేను మరణించేవాడిని. అలాగ నన్ను ఆ అపాయం నుంచి దేవుడు నన్ను తప్పించాడు. అలాగే ఈ కన్ను ఒకటే కనిపించేది, 2 కళ్ళు కనిపించేవి కాదు, 1 కన్నే కనిపించేది. ఈ కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ కన్ను పోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను ఆ కంటి నుంచి విడిపించాడు. అలాగే అనేక శోధనలు వస్తున్నప్పుడు కూడా చూడండి దేని బిడ్డరా, నేను దేవుడి మాటకి లోబడేవని కాదు దేని బిడ్డరా. అయితే మా సహోదరుడు, మా రెండో సహోదరుడు ఫోన్ చేసి, అని ఎంతకాలం అలా జీవిస్తావు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా, మరి నీవు కూడా దేవుని సేవ చేయాలన్నయ్యా అని చెప్పేసి నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధికి మానకుండా వెళ్ళేవాడిని నేను, కానీ దేవునికి మాత్రం విలువ ఇచ్చేవాడిని కాదు. అలాగా నేను నడిపించిన నా సహోదరుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు సిగ్గేసింది అన్నమాట. మాట్లాడుతున్నాడు, అన్నయ్య మేము సేవ చేస్తున్నాం, మేము అక్కడ ఉంటాం, నువ్వు ఇక్కడ ఉంటావు అనేవారు. మేము పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితి ఉంటుంది అన్నయ్య, మాకు నీకేమీ ఉండదు అన్నయ్య అని చెప్తూ ఉండేవాడు నా సహోదరుడు. నాకు చాలా కోపం వచ్చింది అన్నమాట. మా సహోదరుడితో సేవ చేస్తే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారా, నేను కింద ఉంటానా, లేదు నేను కూడా సేవ చేయాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాడిని ప్లేయరా. కాకపోతే ఆ బంధకాల నుంచి విడిపించలేక బడవలిపోయేవాడిని. ఎందుకంటే చివరా నా దగ్గర నేను చేస్తున్నటువంటి మేనేజర్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కూడా విడిచిపెట్టేవారు కాదు, వాళ్ళు విడిచిపెట్టేవారు కాదు దేని బర్రా. ఒకనొక సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే మాకు వచ్చిన సమస్యలను బట్టి శోధనలు బట్టి దేవుడు సేవ చేయమని చెప్పేసి ఇంకా సమస్తాన్ని విడిచిపెట్టేసి ఇంక సేవ చేయాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకుని గట్టిగా మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నాకు పెద్ద జాబ్ వచ్చిందండి, మరి నేను మానేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మా మేనేజర్తో నేను మాట్లాడినప్పుడు, దీనికన్నా పెద్ద జాబ్ ఏముందిరా బాబు అని చెప్పేసి మా మేనేజర్ నాతో మాట్లాడాడు. మరి నేను సేవకి వెళ్తున్నానండి, మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పేసి మా మేనేజర్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడారు, నీకు పిచ్చా వెర్రా, నీకు పిచ్చి పట్టింది, నీకు ఈ జాబ్ మానేసి నువ్వు సేవకి వెళ్తున్నావు అని చెప్పేసి మా కొలీగ్స్ మా మేనేజర్ అందరూ కూడా నన్ను చాలా గట్టిగా కూడా వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతూ మొదలెట్టారు దేవుని బిడ్డరా. మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు, నువ్వు జాబ్ మాన్నాకి లేదు, నువ్వు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి చెప్పి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా, నీకు శాలరీ సరిపోవట్లేదా, నీకు నేను జీతం పెంచుతాను కానీ నువ్వు జాబ్ మాన్నాకి వీలేదని చెప్పేసి నాతో వాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు నాకు చాలా భయం వేసిపోయింది. అయ్యా నువ్వేం దేవుని సేవ, నువ్వేం నీ సేవ చేయమంటున్నావు, వీళ్ళేమో నన్ను విడిచిపెడతలేదని చెప్పేసి మా దైవ సేవకులు ఫోన్ చేశాను. అయ్యా మరి ఎలాగంటున్నారని చెప్పేసి అంటున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేయి దేవుడే మార్గాలు తెరుస్తాడని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి వెళ్ళి అడిగాను అన్నమాట. అదే సమాధానం చెప్పారు వాళ్ళు. అయితే నేను ఒకటి నిర్ణయం తీసుకున్నా, ఈ సర్టిఫికెట్లు నాకు ఏమీ అవసరం లేదండి, నేను జాబ్ రిజైన్ చేసేస్తున్నాను, నాకు ఏమీ అవసరం లేదని చెప్పేసి నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఆ కంపెనీని అక్కడే విడిచిపెట్టేసి నేను అమలాపురం ప్రాంతం రావడం జరిగింది దేని బిడ్డరా.
అలాగ అమలాపురంతో వచ్చి అమలాపురం ప్రాంతంలో అయ్యగారి దగ్గర 9 నెలలు ఉన్న తర్వాత దేవుడు నన్ను ఆ మండవెల్లి ప్రాంతం వెళ్ళమన్న తర్వాత ఈ ప్రాంతం వచ్చింది. ఈ తర్పేదులో ఉన్నప్పుడు దేవుడు నాకు అనేక విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. ఎందుకంటే దేవుని బిడ్డ ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఎందుకంటే ఈ సహవాసం కనుక మాకు పరిచయం అవ్వకపోతే మా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోతారేమో. అలాంటి కుటుంబం మాది. అన్నీ ఉన్నా కానీ సమాధానం ఉండేది కాదు. కానీ ఈనాడు మా కుటుంబాన్ని కట్టింది ఏంటంటే ఈ సహవాసమే. మా 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 సహోదరులు ముగ్గురు కూడా ఎక్కడో ఉండవలసిన వారము. కానీ దేవుడు మాకు ఈ సహవాసంలో సేవకులుగా చేసుకోవడానికి ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుని బిడ్డరా. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి రుణపడి ఉంటాం, ఈ సహవాసానికి రుణపడి ఉంటాం. అంతవరకు కూడా ఈ సహవాసానికి నమ్మకం ఉండాలని ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.